నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ప్రజల కోసం నిరంతరం అధ్యయనం చేస్తూ ఉంటాం ఒక్కో ఇటుక పేరుస్తూ ముందుకు వెళ్తున్నాం అనుక్షణం ప్రజల కోసమే పనిచేస్తాం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగం నూట 50 రోజుల కూటమి పరిపాలనలో సంతృప్తి చెందాం గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేసింది అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి రాష్ట్ర బడ్జెట్ పై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు బడ్జెట్ చూస్తే చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తోంది హామీలను ఎగ్గొట్టి అబద్దాలకు రెక్కలు కట్టారని విమర్శ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది పీపీఏలు రద్దు చేసిన కారణంగా ప్రజలపై ట్రాఫ్ ఛార్జీల భారం పడింది అసెంబ్లీలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటన ఈ నెల 22వ తేదీ నుంచి గుంటూరులో ఐఎంఏ రాష్ట్ర సదస్సు హాజరు కానున్న వైద్య రంగం ప్రముఖులు సదస్సును విజయవంతం చేయాలని ఐఎంఏ ప్రతినిధుల సూచన ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు వివిధ పోటీల్లోని విజేతలకి బహుమతులు ప్రదానం పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని ప్రముఖులు విజ్ఞప్తి గతంలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు 150 రోజుల్లో తమ ప్రభుత్వం చేపట్టిన పనుల్ని ప్రజలకి వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన అక్రమాలపై ఎంత తవ్వితే అంత బయటకు వస్తున్నాయని చెప్పారు ఒక్కో ఇటుక పేరుస్తూ ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు 4 దశాబ్దాలుగా ప్రజలు నన్ను ఆదరించారు వారికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేశారు 24 కమెర్మెంట్ లో దాడి చేస్తే వెంకటేశ్వర స్వామి పునర్జన్మ ప్రసాదించి ప్రాణభిక్ష పెట్టారని అన్నారు ఈ సభలోనూ నా కుటుంబ సభ్యులను అవమానపరిచేలా మాట్లాడారు 4సారి సీఎంగా బాధ్యతలు చేపట్టాను నాపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించారని సీఎం చంద్రబాబు వెల్లడించారు 95లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ 99లోనే కంటిన్యూ అయ్యారు 2014లో ముఖ్యమంత్రి అయ్యారు 2024లో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను కానీ ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఈరోజు ఎంత తవ్వితే అన్ని అవకతవకలు కానీ భయంకరమైన విషయాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది అందుకే మనకంటే ప్రజలు ఎక్కువ ఆలోచించారు వాళ్ళు ఏదైతే ఆలోచించారో దాని పర్యవసానమే మొన్న మనకిచ్చినటువంటి తీర్పు అయితే దేశ విధ్వంసమైన వ్యవస్థలు గాడి తప్పిన యంత్రాంగం గత ప్రభుత్వం యొక్క అప్పులు తప్పులు పాపాలు నేరాలు ఈ ప్రభుత్వానికి ఒక సవాలుగా తయారైనాయి జూన్ 12న ప్రభుత్వ అధికారం చేపట్టి ఆ రోజు చూస్తే రాష్ట్ర పైన ఉంది కొంతమంది నన్ను అడిగారు మీరు ముఖ్యమంత్రి అవుతారు అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారా చేయగలుగుతామనే నమ్మకం మీకుందని అడిగారు నేను ఒకటే చెప్పాను నేను పారిపోలేను అధికారం ఉన్నా అధికారం లేకపోయినా లేకుంటే ఎప్పుడైనా సరే ప్రజల కోసం పనిచేశా ఇప్పుడు కూడా అలాంటి సవాల్ని నేను స్వీకరించి మళ్ళీ ప్రజలు నిలబెట్టగలిగితే అదే నాకు కావాలి అది చేసి తీరతానని ఆ రోజు ప్రతిజ్ఞ చేసి ముందుకు వచ్చాను అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒక విజ్ఞత ప్రజలు ప్రవర్తించారు ఆ విజ్ఞత మీరు చూస్తే కీలకమైన సమయంలో 21 ఎంపీల్ని గెలిపించారు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని దీనివల్ల ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది కాస్తో కోస్తో వెంటిలేటర్ పై నుండే రాష్ట్రానికి సహాయం చేయడానికి ఆ రోజు నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక పక్క నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అందరం కలిసి చెప్పాం దాని మీద పూర్తిగా కేంద్రం కూడా సహకరించే పరిస్థితికి వచ్చారు ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ముందుకు పోతున్నాం రాత్రి ఏది సాధ్యం కాదు ఈ విషయాన్ని ఇక్కడుండే శాసనసభ్యులు కూడా అర్థం చేసుకుని మనం అందరం కూడా ప్రజలకు చెప్తూ మన ఆలోచన విధానం
ప్రజలకు అంకితమైన భావంతో పనిచేస్తాం. అదే సమయంలో రాజీ లేకుండా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడిప్పుడే దగ్గర 162 రోజులు అయింది. రోజులు లెక్క పెట్టుకుంటున్నాం. ఎందుకంటే తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి సీఎం చంద్రబాబు ముఖ్య కారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. శాసనసభ సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ కేసులతో జైల్లో పెట్టి చంద్రబాబును ఇబ్బంది పెట్టారని అన్నారు. అలాగని గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. వాళ్ల వరుస దోపిడీలు అరాచకాలను చూసే ప్రజలు మనకి మద్దతు పలికారని అన్నారు. 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనతో సంతృప్తి చెంద ఏపీ సంపూర్ణ అభివృద్ధి దిశగా వెళ్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. 150 రోజులు పైన అయిన సందర్భంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ కష్టం వెనుక ఒకసారి మనం చేసిన విషయాల కంటే కూడా ముందు మనం మాట్లాడుకోవాల్సింది మనం ఏం ఇన్హెరిట్ చేసాం, ఏం వారసత్వంగా వచ్చిన ఒకసారి చూస్తే అధ్యక్షుడు, గుంతలు, శిథిలమైపోయిన రోడ్లు, విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు, ఇసుక దోపిడీలు, రివర్స్ టెండరింగ్లు, నిర్వీర్యం అయిపోయిన పంచాయతీలు, ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు, రామతీర్థం రాముల వారి విగ్రహం నరికివేతలు, 219 ఆలయాలు అపవిత్రం చేయడాలు, మద్యం దోపిడీలు, ఎర్రమట్టి దిబ్బల దోపిడీలు, కూల్చివేతలు, వీటిని వారసత్వంలో తీసుకొచ్చాం అధ్యక్షుడు. ఆ వారసత్వం మనకు సంక్రమించిన తర్వాత గత ఎన్నికల సమయంలో ఈ వరుస దోపిడీలు, వీరి అరాచకం చూసి ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అనే ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష. ఆ సమయంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు, భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండడానికి ముఖ్య కారకులు. నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపాదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ. అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్ ముఖ్యమంత్రి, ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టిన ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం, ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలమని. ఈ రోజున 150 రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది, ఉత్సాహాన్ని నింపింది. బడ్జెట్ చూస్తే చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తుందని, హామీలు ఎగ్గొట్టడానికి బాబు అబద్దాలకి రెక్కలు కట్టారంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. బాబు హయాంలో కన్నా వైఎస్ఆర్సీపీ హయాంలో తలసరి ఆదాయం పెరిగిందని తెలియజేశారు. లేని అప్పుడు ఉన్నట్లుగా అబద్దాలకి రెక్కలు కట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేనిఫెస్టో పేరుతో మాయా పుస్తకం తెచ్చారు అంటూ చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఆర్టీసీలో 50,000 ఉద్యోగాల్ని రెగ్యులరైజ్ చేసినట్లు తెలియజేశారు. 2.66 లక్షల వాలంటీర్ల నియామకాలు చేశాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం ఇచ్చిందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2.66 లక్షల వాలంటీర్ల ఉద్యోగాలు పీకివేశారు అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అప్పులు 2018-19 సంవత్సరం అంటే తన చివరి సంవత్సరం నాటికి తాను చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారమే అప్పులు 2,57,000 కోట్లు తాను దిగిపోయే సమయానికి అప్పులు ఉన్నాయి అని తానంతటి తానే చూపించాడు. అంటే పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్. అదే మాదిరిగా పేజ్ నెంబర్ 16లో అదే 2018-19కి సంబంధించి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన అప్పులు కూడా లెక్కేసుకుంటే ఎంత, తాను దిగిపోయే నాటికి ఉన్న అప్పులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికల్లా 6,46,000 కోట్ల రూపాయలను తానే తేల్చి చెప్పాడు. తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లే సాక్ష్య ఆధారాలతో సహా ఇక్కడ ప్రవేశపెడతా ఉన్నాం. ఈ రిపోర్టుకు తోడు ఖాగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ ఖాగ్ చెప్పిన నివేదిక కూడా ఒకసారి చూసినట్టు
నీవు ప్రవేశపెట్టిన బడ్జెట్, నీవు ప్రవేశపెట్టిన నీ లెక్కలను కాగ్ కూడా, కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్ కూడా ఆడిట్ చేసి ధృవీకరించిన తర్వాత అది కూడా, ఆ రిపోర్ట్ కూడా నువ్వు కూడా అసెంబ్లీలో నువ్వే టేబుల్ చేసిన తర్వాత మరి నువ్వు చెప్పిన నీ లెక్కలు, నువ్వు చెప్పిన ఈ నంబర్స్ మరి నువ్వే ప్రవేశపెట్టిన తర్వాత ఈ అప్పుల గురించి మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరే ఒప్పుకోకపోతే ఇక మీరు అసెంబ్లీలో ఈ నెంబర్స్ ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టారు? మీరు పెట్టిన వాటి మీదనే మీరే చిన్న చిన్న వాటిల్లో కూడా మోసాలే. చిన్న వాటిల్లో కూడా ఏంది, గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సులు, ఇలాంటి చిల్లరయి చిన్నయి వీటిలో కూడా మోసాలే. వీటికి సంబంధించి కూడా మన గ్యాస్కి సంబంధించి అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడిన మాటలు, ఫైనాన్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు, సివిల్ సప్లైస్ మంత్రి ఒకటి మాట్లాడతాడు. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు ఎంత ఉన్నాయనంటే, ఇది ఎల్పిజి కనెక్షన్స్ ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో మొత్తాన్ని చూస్తే ఎంతుండాయని చూస్తే వాళ్ళు పెట్టిన రిపోర్ట్ల ప్రకారంగానే ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు 1,55,00,000. ఇది నేను ఇచ్చిన డేటా కాదు, సోర్స్ PSU OFCs. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని, ఆ వ్యవస్థను నిర్వహించడంలో విఫలమైందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి ధ్వజమెత్తడం జరిగింది. గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యులపై పెనుభారం వేసిందని అన్నారు. గత ప్రభుత్వం ERCకి పంపిన ప్రతిపాదనల వల్లనే ట్రాఫ్ ఛార్జీలు వసూలు చేయవలసి వస్తుందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ట్రాఫ్ ఛార్జీలపై శాసన మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకి మంత్రి సమాధానం ఇచ్చారు. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మీరేసి ERCకి పంపించారు April 24, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం తెలియనట్టు ట్రోప్ ఛార్జీల గురించి మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. మొదటగా మీరు ఒక్కసారి వాస్తవాల్లోకి వెళ్తే, మీరు ఒక్కసారి ఒక నిమిషం మీరు ఒక్కసారి వాస్తవాల్లోకి వెళ్ళండి సార్. 2014 to 19 మేము అధికారంలో ఉన్నప్పుడు ఈపీడీఎస్ఎల్ కింద 690 కోట్లు, సిపిడిఎస్ఎల్ కింద 1232 కోట్లు, ఎస్పీడీఎస్ఎల్ కింద 2135 కోట్లు ట్రోప్ ఛార్జెస్ వేసాము. అందుట్లో 1066 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ సంబంధించిన సబ్సిడీ కానీ వివిధ సబ్సిడీల కింద తీసేస్తే 3000 కోట్లు మాత్రమే ట్రోప్ ఛార్జెస్ కింద మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వేసాము. ఇది ఇంత ఎందుకు వేయాల్సి వచ్చిందంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మేము అధికారం చేపట్టే లోపలికి రాష్ట్రంలో విపరీతమైన విద్యుత్ కోతలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా అధిగమించుకుంటూ ఇవాళ ఈ పరిస్థితులు తీసుకొచ్చాం. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ మిగులు విద్యుత్ ఉంది ఈ రాష్ట్రంలో. మిగులు విద్యుత్ ఉన్నా సరే మీరు 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చి మిమ్మల్ని కాపాడింది. 2019-20 సంవత్సరంలో మీకు ట్రూ-అప్ ఛార్జెస్ లేవు. 21-22లో ఒక్క సంవత్సరంలోనే మీరు 3000 కోట్లు వేశారు. తర్వాత 22-23-24 ఏప్రిల్ 24న మీరు ట్రూ-అప్ ఛార్జీలు వేసేసి మీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ట్రూ-అప్ ఛార్జీలు వేసి మేలకుండా ఇంటికి వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఈ ట్రూ-అప్ ఛార్జెస్ ఇంత పెద్ద ఎత్తున మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంలో మీ చేతికి అప్పచెప్పిన తర్వాత ఈ విద్యుత్ వ్యవస్థని ఇంతగా ట్రూ-అప్ ఛార్జీలు పెంచడానికి గల కారణం ఏంటంటే, మీరు సరిగ్గా విద్యుత్ వ్యవస్థను సరిగ్గా గాలిలో పెట్టలేకపోవటం. దాదాపు మా టైంలో VTPS 800 మెగావాట్లని ఎక్స్పాన్షన్ కి మీ చేతిలో అప్పచెప్తే 55 నెలలు మీ చేతిలో ఉంటే ఎక్స్పాన్షన్ చేయటం మీ వల్ల కాల, ఎక్స్పాన్స్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం మీ వల్ల కాల. అదేవిధంగా కృష్ణపట్నం పోర్టును కూడా అదే చేశారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులో 960 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంటే దాన్ని కూడా అట్లానే వదిలేశారు. అదేవిధంగా విండు సోలారు నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే మన రాష్ట్రంలో తయారయ్యే విద్యుత్ ఉత్పత్తిని మీరు వాడుకోకుండా పక్క రాష్ట్రాల నుంచి ఎక్కువ చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేసెస్ చేసేసి విపరీతంగా విద్యుత్ వ్యవస్థని నష్టాల్లో తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు. అదేవిధంగా 2513 కోట్ల రూపాయల PF ట్రస్ట్ ఉన్న డబ్బులు కూడా బెవరేజెస్ సంస్థకి దారి మళ్ళించారు. వీటి వల్ల మేము మిగులు విద్యుత్ తోటి ఇచ్చిన ఈ వ్యవస్థని మీ చేతిలో పెడితే
గడిచిన 25 సంవత్సరాల్లో ఈ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేయడమే కాకుండా ఈ నెల 22, 23, 24 తేదీలలో ఐఎంఏ 66వ రాష్ట్ర సదస్సు గుంటూరులో జరగనుంది. మెడికల్ కళాశాలలోని జింకన ఆడిటోరియంలో 3 రోజుల పాటు సదస్సు జరుగుతుందని, సదస్సుకు సంబంధించిన పోస్టర్లని ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ నందకిషోర్, డాక్టర్ వై సుబ్బారాయుడు, డాక్టర్ టి సేవాకుమార్, డాక్టర్ బి సాయికృష్ణ తదితరులు బుధవారం మీడియాకు వెల్లడించడం జరిగింది. ఈ సదస్సుకి రాష్ట్ర నలుమూలల నుంచి 1500 మందికి పైగా వైద్యులు హాజరవుతారని చెప్పారు. మొదటి రోజు కాన్ఫరెన్స్ లో అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఈసీజీ, బిఎల్ఎస్, ఈకో కార్డియోగ్రఫీ తదితర అంశాలపై వర్క్షాప్ జరుగుతుంది. రెండవ రోజు, మూడవ రోజు వివిధ విభాగాలకు చెందిన 70 మంది ప్రసిద్ధ వివిధ విభాగాల వైద్య నిపుణులు వివిధ ఆధునిక వైద్య విధానాలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స పద్ధతులపై ప్రసంగిస్తారని అన్నారు. ఎడ్యుకేషన్కి సంబంధించిన కాన్ఫరెన్స్ కాబట్టి వాళ్ళు కూడా ఇన్వైట్ చేశాము. అట్లానే స్టేట్కి సంబంధించిన కార్యవర్గ సభ్యులు, స్టేట్ వర్కింగ్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ స్టేట్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. అట్లానే ఇనాగ్రేషన్ అండ్ ఇన్స్టలేషన్ సెరమనీలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ యొక్క కాన్ఫరెన్స్లో చాలామంది మంచి స్పీకర్స్ త్రూఅవుట్ ద స్టేట్, బాగా సీనియర్స్, ఎమినెంట్ స్పీకర్స్ అన్ని విభాగాలకు సంబంధించి, ఇది కాకుండా కొన్ని వర్క్షాప్స్ కూడా పీజీ ట్రైనింగ్కి సంబంధించినవి పెట్టడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వారు 6 క్రెడిట్ అవర్స్ ఇవ్వడం జరిగింది. సో గుంటూరులో 16 ఏళ్ల తర్వాత 2008లో కిషోర్ గారు రాష్ట్ర ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు చేయటం జరిగిన కాన్ఫరెన్సు మళ్ళీ మన యొక్క గుంటూరులో జరగటం మా అందరికీ గర్వకారణం. సో మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ దయచేసి దీన్ని కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అట్లానే 23వ తారీఖు మా నేషనల్ ప్రెసిడెంట్ విఆర్ అశోకన్ సార్ వస్తున్నారు, సెక్రటరీ గారు అనిల్ కుమార్ జే నాయక్ గారు, అట్లానే సాయంత్రం కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకార ఉత్సవానికి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, కేంద్ర సహాయ మంత్రి, ఆయన కూడా హాజరవటం జరుగుతుంది. సో ఈ సిఎంఈలో కొన్ని ఒరేషన్స్ ఉంటాయి. వీటిలో ఎమినెంట్ స్పీకర్స్ అయిన డాక్టర్ సోమరాజు గారు, ఇవాళ వైద్య రంగం ఎంత వేగంగా విస్తరిస్తుందో, అత్యాధునిక విధానాలు వైద్య రంగంలో ప్రవేశించాయో మన అందరికీ తెలిసిన విషయమే. అప్పుడే ఎప్పటికప్పుడు వైద్య రంగంలో వస్తున్నటువంటి ఆధునిక చికిత్సా విధానాలు, డయాగ్నోస్టిక్ విధానాలు ఎప్పటికప్పుడు ప్రజలకి వైద్యులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో కాన్ఫరెన్స్లకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అనేక స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ విభాగాలు ఉన్నప్పటికి కూడా ఐఎంఏ వాటన్నిటికి కూడా మూల కేంద్రంగా ఉంటుందనే విషయం మీకు కూడా తెలుసు. వాళ్ళు స్పెషలిస్టులైనా సూపర్ స్పెషలిస్టులైనా కూడా వాళ్ళంతా ఐఎంఏలో సభ్యులే. దీని నుంచి ఆ విభాగాలు విడిపోయినాయి. కాకపోతే ఆ విభాగాలన్నీ కూడా కేవలం అకాడమిక్ దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాయి. కానీ ఐఎంఏ మాత్రం అటు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానకర్తగా అని వ్యవహరిస్తూ ఉంది. ఈ రోజున వైద్యులకి ప్రభుత్వానికి అనేక భేదాభిప్రాయాలు, సమస్యలు ఉన్నాయన్న. ఇవాళ వైద్యం చాలా ఖరీదైపోయింది. ఆ నేపథ్యంలో మరి ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే బాడీ నేషనల్ వైడ్గా ఉన్న డాక్టర్స్ యొక్క మొత్తం సంబంధించిన నేషనల్ మెడికల్ ఐఎంఏ అని అంటాము. ఈ ఐఎంఏలో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 100 బ్రాంచీలు ఉన్నాయి. ఈ 100 బ్రాంచీల్లో కలిపి ప్రస్తుతం ఐఎంఏలో 22,000 మంది మెంబర్స్ ఉన్నారు ఆల్రెడీ. మాకు మేమందరం కూడా కొంత సెంట్రల్ రిప్రజెంటేషన్ ఇవన్నీ ఉంటాయి. ఈ అందరినీ కూడా మెయిన్గా ఈ డాక్టర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని కానీ గవర్నమెంట్ అనుసంధానించాల్సిన విషయాలు కానీ అందరూ ఒక అనుకుని దాని మీద జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు జరుగుతున్న డాక్టర్ల మీద, వైద్యుల మీద జరుగుతున్న అరాచకాలని ఈ అన్నిటిని కూడా మన ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ 11/2018లో ఒక బృందావన్ గార్డెన్స్ మహిళా బాల గ్రంథాలయంలో నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాన్ని ముగిశాయి. ఈ సందర్భంగా వివిధ పోటీలోని విజేతలకి బుధవారం బహుమతుల్ని అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త సుజాత, గ్రంథాలయ అధికారులు శకుంతల, శిరీష, న్యాయవాది మృత్యుంజయరావు, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వై మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ గ్రంథాలయ వారోత్సవాల శుభాకాంక్షలండి. స్వాతంత్రోద్యమ కాలం నుంచే గ్రంథాలయ ఉద్యమం కూడా మొదలైంది. ఆ రోజుల్లోనే అయ్యంకి వెంకటరమణయ్య గారు, సూరి గారు వీరందరూ కూడా ఈ గ్రంథాలయ ఉద్యమం కోసం చాలా కృషి చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం 1919లో ఒక జాతీయ గ్రంథాలయ సదస్సు నిర్వహించింది. అయితే ప్రైవేటు వ్యక్తులకి అందులో స్థానం లేదు అని చెప్పడంతో మన వాళ్ళు అయ్యంకి వెంకటరమణయ్య గారు వాళ్ళందరూ కూడా ఆ బాధపడి కొంచెం వాళ్ళు మళ్ళీ 14, 15 నవంబర్ తేదీల్లో ఒక మంచి సదస్సు నిర్వహించారు, జాతీయ గ్రంథాలయ ఉద్యమ సదస్సుని. ఆనాటి నుంచి నేటి వరకు కూడా మనం నవంబర్ 14 నుంచి 20 వరకు కూడా జాతీయ గ్రంథాలయ ఉద్యమం జరుపుకుంటున్నాము. ఈ గ్రంథాలయ ఉద్యమాల్లో మనం గ్రంథాలయాల్లో కూడా చాలా మంచి కార్యక్రమాలు, అవి విద్యాలయాలు ముగింపు ఈ రోజు అండి. ఇప్పటి వరకు స్కూల్ పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని మాకు సహకరించారు. వారు పోటీల్లో గెలుపొందిన వారికి ఈరోజు బహుమతులు అందజేస్తున్నాము. మా ప్రోగ్రాంకి విజేతల ముఖ్య అతిథులుగా వీరందరూ మొదటి నుంచి 14వ తారీఖు నుంచి మాకు సహాయం చేస్తూనే ఉన్నారు, మా కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారండి. ఈ ముగింపు సభ జయప్రదం చేసినందుకు విద్యార్థులందరికీ, టీచర్స్కి, వచ్చిన అతిథులకి, గ్రంథాలయ సిబ్బందికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్కూల్లో పాటల పోటీలు, మ్యూజికల్ చైర్స్, వ్యాసరచన, డ్రాయింగ్ కాంపిటీషన్లు పెట్టాము. వాళ్ళు 1st, 2nd, 3rd వాళ్ళకి బహుమతులు అందజేస్తామని.